వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథలు ఏదైనా ఒక కథ చెప్పండి. పూర్వం ఒక ఊళ్ళో వీరభద్రం అని ఒక ఆయన ఉండేవాడు. అయితే ఒకనాడు ఆయన బండెక్కి ఎక్కడికో ప్రయాణమై వెళ్ళాడు. తిరిగి తమ ఊరు వచ్చేటప్పుడు మధ్యదారిలో ఒక ఆయన వీళ్ళకి కనపడ్డాడు. పోలవరం వెళ్ళాలి, నన్ను అక్కడ దింపుతారా, మీరే ఊరు వెళ్తారు అని అడిగాడు. వీళ్ళ ఊరికి ముందే పోలవరం ఉంది, ఆ పోలవరంలో దింపేసి వెళ్ళొచ్చు. అయితే ఆ కనపడ్డ ఆయన మాసిపోయిన బట్టలు, బవిరిగా పెరిగిన గడ్డము, కొంచెం పిచ్చివాడిలాగా ఉంది. మాట అయితే బాగానే ఉంది, కానీ బండి అబ్బాయి కుదరదండి, అయ్యగారు ఉన్నారు వెనకాల, కుదరదండి, కొత్త వాళ్ళని ఎక్కించుకోని ఇట్లా అన్నాడు. అనేసరికి ఈయనకి ఏమనిపించింది, ఏంటో రాత్రి వేళ చీకటి పడిపోయింది, ఊళ్ళకి చేరటానికి కాలినడక తప్పిస్తే ఆసరా లేదు, ఈ పోలవరం చాలా దూరం ఏం కాదు, కొంత దూరం నడిస్తే చేరలేరు, బండి ఉంటే వెళ్తారు, ఎవరో ఏమిటి అని కేకేశారు. కేకేస్తే ఆ బండి అతనితో మాట్లాడుతున్న ఆయన వెనక్కి వచ్చాడు. అయితే పోలవరం మా ఊరండి, చాన్నాళ్ళ తర్వాత వస్తున్నాను, నడిచే సత్తా లేదు, మరి మీరు ఆ దారిలో వెళ్తే దింపుతారేమో అని అడిగానంటే, సరే ఎక్కండి బండిలో, కానీ దాంతో పాటు వెనకాల బండిలో ఎక్కించుకున్నాడు. గూడు బళ్ళు ఉండేవి, ఒంటెద్దు బండి, ముందు ఎద్దు ఉంటుంది, వెనకాలకి ఇట్లా గూడలే ఉంటుంది కదా. సరే ఆయనలో తన లోపలికి జరిగి ఆయన్ని ఎక్కించుకున్నాడు. కొంచెం ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చోవచ్చు, కాస్త కాళ్ళు జప్పు పడుకోవచ్చు కూడా, ఒంటెద్దు బళ్ళు బాగుంటాయి. అయితే ఎవరు ఏమిటంటే, నా పేరు రామేశం అండి, మాది పోలవరమేను, మరి నేను సంవత్సరం అయింది హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడే తిరిగి వస్తున్నాను అన్నాడు. అనేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. నా గడ్డము అవి చూస్తే మీకు తెలుస్తుంటుంది, ఏడాది క్రితం చేసిన సంస్కారమే, అప్పటి నుంచి లేదండి, చాలా కష్టాల్లో ఉన్నాను నేను, ఎన్నో ఇబ్బందులు, ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఎక్కడికైనా వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటం హిమాలయాల్లోకి వెళ్ళిపోయాను. అక్కడ చాలా కాలం ఒక గురుగారు ఒక ఆయన దగ్గర నేను కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాను. ఆయన నా కష్టాలు తీరటానికి ఇగో ఈ రాగి రేకుని ఇచ్చారండి, చొక్కా రాల్చి జేబులోంచి తీసి చూపించారు. ఇంత రేకు, దాని మీద ఏవో బీజాక్షరాలు అవి రాసున్నాయి. ఈ రేకు ఇచ్చారు, నా కష్టాలు దీంతో తీరుతాయి, దేవుడి దగ్గర పెట్టుకోమన్నారండి. ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరి రకరకాల కష్టాలు పడి హిమాలయాల నుంచి ఆంధ్ర ప్రాంతంలోకి రావాలంటే అదేమి సింపులా, చాలా ప్రయాణం పడుతుంది కదా. ఎన్నాళ్ళు అయింది నేను బయలుదేరి కూడా, మొత్తానికి ఇల్లు చేరబోతున్నానండి అన్నాడు. అన్నాక ఎక్కడండి, పోలవరంలో మీ ఇల్లు అన్నాడు ఈయన. పోలవరంలో ఫలానా నువ్వుంది కదండి, ఆ పక్క నుంచి వెనకాల సందండి, శివాలయం వెనక సందు, ఇట్లా చెప్పాడు గుర్తులు. ఓహో, అక్కడ కూడా మా వాళ్ళు ఎవరో ఉన్నారు, మాట్లాడుకుంటాం ఊళ్ళల్లో వ్యవహారాలు, అట్లా కాసేపు మాట్లాడుకున్నారు. సరే ఏమైంది, ఆ కూర్చున్న ఆయనకి కునికిపాట్లు వస్తున్నాయి, ఎప్పటి నుంచి నడుస్తున్నాడు. సరే కాసేపు నడుం వాల్చండి అన్నాడు. ఈయన వీరభద్రం గారు కూడా కాళ్ళు చాపు కూర్చున్నాడు, మెల్లిగా కునికిపాట్లు పడుతూ. బాగా 9:30 10 గంటలు అయ్యేసరికి ఆ పోలవరం చేరింది బండి. అక్కడి నుంచి ఇంకొక 30 గంట అరగంట ప్రయాణం చేస్తే వీళ్ళ ఊరు వచ్చేస్తుంది. బండి వాడు వచ్చి, అయ్యా పోలవరం వచ్చిందండి, నువ్వు దాకా వచ్చాము, ఆయన లేపండి అన్నాడు. తీరా ఈయన లేపబోయేసరికల్లా ఆయన మరణించాడు. బండిలో ఉన్న ఆయన అలా మరణించి పక్కకు పడిపోయి ఉన్నాడు. అయ్యో ఏం చేయాలి, ఆయనతో పాటే కూర్చుని ప్రయాణం చేశారు కదా. సరే ఒరే ఇది ఈ ఊళ్ళోకి వెళ్ళి పెద్దవాళ్ళని ఎవరినైనా కేకేసుకురా అని బండి వాడిని కేకేశారు. ఆయన గుర్తులు చెప్పాడుగా, శివాలయం వీధిలో ఆ వెనకాలే ఏదో ఇల్లు అని, ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ లోపల ఆ ఊరు మున్సబ్ గారిని పిలుచుకొచ్చారు. వీరభద్రం గారు కొంచెం ధనవంతుడు, 4 పరిచయాలు ఉన్నవాడే, ఈ ఊళ్ళో ఆయనకు తెలిసిన చుట్టాలు ఉన్నారు, వాళ్ళని కూడా కేకేసుకొచ్చాడు బండివాడు. మన తప్పేం లేదని కూడా చూపించుకోవాలి చూడు, అది ఒక ఇబ్బంది కదా. అందరినీ పిలిచారు. పిలిచిన తర్వాత, అయ్యో ఇలా ఏడాది క్రితం ఇంట్లోంచి లేచకపోయిన మనిషి ఇలాగా ప్రాణాలతో లేకుండా మరణించి ఇంటికి చేరాడని అదే ఊరికి చేరారు చూడండి. అదే ఊరికి చేరాడు, కానీ మరణించి లబోదిబోమని భార్య పిల్లలు ఏడ్చారు. ఈయన మాత్రం ఏం చేస్తాడు, ఆ బండిలోంచి దిప్పించి బండిలో ఉన్న గడ్డి గిడ్డి బయట పారేసి మెల్లిగా ఇల్లు చేరాడు. ఇల్లు చేరాక ఆయనకి తెలిసింది, ఆ రాగి రేకు, ఏ రాగి రేకు అయితే రామేశం గారు తనకు చూపించాడో అది తమ బండిలోనే ఉండిపోయింది, ఓ పక్కకు పడి ఉంది. గడ్డి అవి దులిపినప్పుడు, గడ్డి దులిపేశారు కదా, అంటే ఆయన శవం పడుకున్నది కదా, అది ఆ సందట్లో ఇదో పక్కకు పడిపోయి ఆ బండి తాలూకు కట్లల్లో ఇరుక్కొని ఉంది. సరే ఇంటికి వచ్చాక ఈయన నెత్తి మీద నీళ్ళు పోసుకున్నాడు. ఆ రాగిరేఖ బండివాడు పట్టుకొచ్చి ఇచ్చేసరికి దాన్ని కూడా కడిగి ఏమనుకున్నాడు, రేపో మాపో మళ్ళీ 2-4 రోజులు ఆగి వెళ్దాం, ఆ ఊరు వెళ్ళి వాళ్ళకి అప్పచెప్దామని చెప్పి ఆ రేకుని తెచ్చి ఆయన ఏం చెప్పాడు, దేవుడి దగ్గర పెట్టుకోమన్నాడు కదా, దేవుడి దగ్గర పెట్టాడు. సరే తెల్లవారిని ఆయన పడుకుంటే ఆయనకి ఒక పీడకలు వచ్చింది. వాళ్ళ అబ్బాయి పిల్లవాడు గురించి ఎవరో ఒక స్నేహితుడు ఎవరో వచ్చి, ఏమిటి మీ అబ్బాయి ఉద్యోగం కావాలని నా దగ్గరకు వచ్చాడు,
మరి మీకు అంత కలిగి ఉన్నావు, మీ పిల్లవాడు ఇంకోళ్ళ దగ్గర ఉద్యోగం చేయవలసిన కర్మం ఏమిటి? ఉద్యోగం కోసం నా వెంట పడుతున్నాడు. మీరు మాట్లాడుకోండి, తీరా మీ అబ్బాయికి ఎక్కడైనా ఉద్యోగంలో పెట్టిస్తే నీతో మాట వస్తుందని నేను నీకు ముందే చెప్తున్నాను అని ఆయన స్నేహితుడు ఒకడు చెప్తున్నాడు కల్లో. ఈయన కొడుకుని పిలిచి, ఏరా అబ్బాయి నీకు ఉద్యోగం ఏమిట్రా? ఇంత వ్యాపారం ఉంది, మనకి వ్యవసాయం కొంచెం ఉంది, పెద్ద వ్యాపారం ఉంది, ఇంత ధనం ఉంది, నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిట్రా అంటే, నువ్వు దిక్కున్న చోటు చెప్పుకో, ఉద్యోగం చేసి తీరాల్సిందే అని కొడుకు అరిచి పోట్లాడుతున్నాడు. ఈయనకి మేలుకు వచ్చింది, తెల్లవారిపోతోంది. చూస్తే అంత పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. ఏమిటి ఇలా వచ్చింది కళ అనుకున్నాడు. సంపన్న గృహస్థు. ఆ రోజుల్లో ఇంత సంపన్నులైన వాళ్ళు ఎవరి దగ్గరైనా పని చేయడం అన్న పాయింటే లేదు అసలు. ఇలాంటి కళ వచ్చింది అని అనిపించింది. రెండో రోజు ఏదో వ్యవహారం చూసుకున్నాడు, నడుస్తోంది. రెండో రోజు రాత్రి మళ్ళీ పడుకున్నాడు. రాత్రి పడుకోకేమైంది, పడుకునేసరికి ఆయనకి ఏవో రకరకాల కళ వచ్చి ఒక పీడ కళ వచ్చింది. ఈయనకి ఈ వీరభద్రం గారి భార్యకి ఏదో ఆ పొట్టకి సంబంధించిన అనారోగ్యం ఉంది. ఆవిడ్ని చాలా తక్కువ తినమంటారు. ఆవిడ డైటింగ్ తరహాలో తింటుంది. కొన్ని కారాలు తిందు, పప్పులు తిందు, వేయించిన పదార్థాలు తిందు, కొన్ని రకాల పళ్ళు తినకూడదు. జబ్బు చేసిన మనిషి ఆవిడకి. ఆవిడ స్వల్పంగా తింటుంది, మామూలుగా నాజుగ్గా ఉంటుంది, ఎక్కువ తిందు. ఈయనకి ఎట్లా కాలొచ్చింది, ఒక పెద్ద విస్తరాకు, దాని నిండా 7-8 రకాల స్వీట్లు, పులిహారలు, హోళిగలు అంటే బొబ్బట్లు లాంటివి పెట్టుకుని భార్య ఇట్లా బాస్పెట్లు వేసుకుని కూర్చుని ఆవురావురమంటూ తినేస్తోంది. ఏమిటే ఈ తిండి, వైద్యుడు నిన్ను తినద్దన్నాడు కాదుటే అని కేకలేశారు. తింటే చస్తావని చెప్పాడు అని అరిచాడు నిద్రలోనే. అరిస్తే భార్య ఏం చెప్తుంది ఆయనకి కల్లో, అవన్నీ తినకుండా ఎలా బతుకుంటాం, పోతే పోతాం, తిండి తిని తీరాల్సిందే, తినకుండా కుదరదు, నువ్వు ఏం చేసినా సరే నేను తిండి మాను, ఒక పూటే తినాలి, అరపూటే తినాలంటే ఎవడ తింటాడు, నేను ఇలాగే తింటా. ఈయనకి అదురు పుట్టింది. ఏంటి పీడకల ఇది, పైగా భోజనాలు తిళ్ళు అవి కనపడకూడదు, జబ్బు ఇది, పెళ్ళానికి ఇంకా జబ్బు చేస్తుందా, ఇదేం కాలు వచ్చింది అనుకున్నాడు. పొద్దున్న లేస్తే అంత మామూలుగానే ఆవిడ ఇట్లాగే పిట్టలాగా ఇంతంతే తింటోంది, మామూలుగానే. మూడో రోజు రాత్రి ఇంకో కాలు వచ్చింది ఆయనకి. ఆయనకు ఒక కూతురు, ఆ పిల్ల చప్పట్లు చరుస్తూ వచ్చి, నాన్న నేను ఎదురింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంతే, నాకు వేరే సంబంధాలు చూడద్దంటుంది. ఎదురింటి వాడిని చేసుకోవటం ఏమిటే, వాడికి ఏదో పేరు లేని జబ్బు వచ్చింది, రేపు ఎల్లుండో చచ్చిపోయేలాగా ఉన్నాడు అంటే, చచ్చిపోయినా సరే నేను వాడినే పెళ్లి చేసుకుంటానంటుంది పిల్ల. ఎదురింటి వాడిని పెళ్లి చేసుకుని తీరతానంటుంది. ఆ ఎదురింట్లో ఉన్న పిల్లవాడు ఒక 25 ఏళ్ళు ఉన్నాయి, వాడు ఏదో తీరని వ్యాధితోటి తీసుకుంటున్నాడు, మంచాన పడిపోయాడు. ఈ అమ్మాయికి వయసుకు సరే కానీ జబ్బు, వాడిని పెళ్లి చేసుకుంటానంటుంది చప్పట్లు చరుస్తూ. నువ్వు ఏమైనా సరే అంటే, పిల్ల చప్పట్లు చరడం అంటే దిక్కుని చోటు చెప్పుకో అలా అనమాట. నువ్వు ఏం చేసినా సరే నేను పెళ్లి చేసుకునేది, వాడు చచ్చిపోతే వాడితో పాటు నేను నరకానికైనా వెళ్తా అని అరుస్తూ కూతురు ఆగంగా నా పెళ్ళి 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 అలా మాట్లాడుతూ. మామూలుగా ఆడపిల్లల్ని వాడే చేసుకుంటే అలా అంటారా, అనరు కదా. ఇదేం పీడకాల ఆయనకి అర్థమే కాల. అయితే ఏమనిపించింది, 3 రోజుల నుంచి నాకు ఈ కళ్ళు ఎందుకు వస్తున్నాయి, ఇవేం కళలు, ఆయనకున్నది ఓ భార్య 2 పిల్లలు, ముగ్గురు మీద 3 రకాల పిచ్చి కళ్ళు వచ్చినాయి. సరే గురువుగారి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకున్నాక ఆ గురువుగారిది ఎక్కడున్నారు, వీళ్ళ ఊరు నుంచి పోలవరం దాటి పై ఊరికి వెళ్ళాలి. అప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే, ఆ రామేశం చనిపోయాడు మన బండిలో, అతన్ని రాగి రేకు మన ఇంట్లో ఉంది, వాళ్ళకి ఇచ్చేసేద్దాం, గురువుగారిని కనుక్కుందాం మన పీడకల సంగతిని. ఆ రాగి రేకు కూడా చేత్తపుచ్చుకున్నట్టు పెళ్ళాన్ని చెప్పాడు. ఏమే ఒకసారి గురుగారి దగ్గరికి వెళ్ళొస్తాను, నాకేమిటో మనసు చాలా చికాగ్గా ఉంది అన్నాడు. సరే వెళ్తూ పోలవరంలో ఆగారు. ఆగాక వాళ్ళ ఇల్లు వెతుకుంటూ వెళ్ళాడు. చూసారుగా ఆ రోజు రాత్రి ఆ ఇంటికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ చాలా దుఃఖపడి ఏడ్చింది. బాబు మా కష్టాలు ఏం చెప్పమన్నావు, నాకు పుట్టెడు జబ్బు, తింటే చచ్చిపోతాను నాయన, నేను తింటే చచ్చిపోతాను, తినకపోయినా చచ్చిపోతాను, నా జబ్బుకి వైద్యం దొరకలేదు ఎక్కడాను, మా ఆయనకు అదో బెంగ, ఎన్ని వైద్యాలు చేయించినా నా రోగం కుదరలేదు, కొన్ని తినకూడదు కొన్ని తినచ్చు, నేను ఏవి తినకూడదో అవే నాకు ఇష్టం, నేను ఏవి తినచ్చో అవి అస్సలు జీవితంలో తిన్నదాన్నే కాను, నేను ఆ జబ్బుతో చస్తున్నాను, పిల్లాడి ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా వాడికి ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగం లేదు వాడికి,
మేమేమో అంతంత మాత్రం వాళ్ళము, మాకు సత్తా లేదు. పిల్లాడికేమో ఉద్యోగం రాలేదు, మా ఆయనకు అదో పిచ్చి బెంగ, చదువు అయిపోయింది ఉద్యోగం రాలేదని. పిల్లకేమో ఎదురింటి వాళ్ళ సంబంధం కుదుర్చుకుందామని ఉంది మాకు. ఏమైనా సరే ఆ పిల్లాడు అందంగా లేడని మా పిల్ల చేసుకోనంటోంది. ఈ పిల్ల మాట విందు, ఆ పిల్లాడు సెటిల్ అవ్వాల, నాకేమో తీరని జబ్బు, వీటితో విసిగిపోయి మా ఆయన వీటికి ఏదో పరిష్కారం తీసుకొస్తానని వెళ్ళిపోయి చచ్చి మీ చేతిలో చచ్చి మా ఇంటికి వచ్చాడండి అని ఏడ్చింది. ఏడ్చేసరికి నేను వెంటనే స్ట్రైక్. ఈ 3 విషయాలే కాదు నాకు కలొచ్చింది. భార్యకేమో జబ్బు, తిండి తినకూడదు, తినేసింది. కరెక్టే. పిల్లాడేమో నేను ఉద్యోగం చేసి తీరుతానంటున్నాడు. పిల్లేమో ఎదురింటి వాడు చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉండామన్న వాడిని చేసుకుంటాను. సరే వెంటనే నేనేమన్నాడంటే, అమ్మ రామేశం గారు, మేము బండిలో వచ్చేటప్పుడు నా చేతికి ఒక రాగిరేకు చూపించాడమ్మా. నాకు నా చేతికి ఇవాళ ఆయన దగ్గరే ఉంది, పడుకున్నప్పుడు పక్కన పెట్టుకున్నట్టున్నాడు. ఆయనకి గురువుగారు ఈ రాగిరేకు ఇచ్చి నీ ఇంట్లో పెట్టుకో, నీకు మంచి జరుగుతుందని అన్నారట. ఇదిగో అమ్మా, ఇది మీ ఇంట్లో పెట్టుకోండి అని ఆవిడ చేతిలో పెట్టి, ఆవిడ ఈ వెంటనే ఆ రాగిరేకు కళ్ళు కదుకుని, పోన్లే నాయన చచ్చేలోక అన్నాడో మా ఆయన ఇదైనా నాకు దక్కిచ్చాడని ఆవిడ తీసిపోయి లోపల పెట్టుకుంది. నేను వెళ్ళొస్తానమ్మా అని బయటకు వచ్చాడు. ఇక గురువుగారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనిపించింది ఆయనకి. ఈ రేకు నా దగ్గర ఉండటం ఏ కష్టాలు తీరుతాయని గురువుగారు ఒక మహర్షి రామేశం గారికి ఇచ్చాడో ఆ కష్టాలు ఏమిటో నాకు తెలియజేసేసారు. అదే కనపడుతోంది కదా. అవును. సరే అక్కడి నుంచి ఆవిడకి ఏం చెప్పాడంటే, అమ్మ పిల్ల పెళ్ళికి ఏదైనా కావాలంటే సహాయం నేను చేస్తాను, మీ అబ్బాయికి ఉద్యోగానికి మా ఊరు పంపించండి, నేను ఉద్యోగం వేయిస్తాను. మా ఊళ్ళో ఒక మంచి శాస్త్రి గారు ఉన్నారు, చాలా అత్యద్భుతమైన వైద్యుడు, అపర ధన్వంతరి. మీకు చూపిస్తాను. మీకు ఫలానా ఎల్లు ఎక్కడ చెప్తాను, నేను చెప్తా ఒక మాట, పిల్లవాడిని తీసుకుని మీరు అక్కడికి వైద్యానికి వెళ్ళండి అని ఆ 3 మాటలు చెప్పేసి ఓసారి గురువుగారికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంక ఈ విషయం ఆయనతో డిస్కస్ చేయలే, ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ రాగి రేకు వల్లే ఈయనకి ఇలాంటి కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది పాలిట వరంగా ఉండే విషయాలు కొంతమందికి శాపంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తాయి అప్పుడప్పుడు. ఒక్కొక్కళ్ళకి ప్లస్ అవుతుంది, అది మనకి మైనస్ అవుతుంది. అవునండి. ఆ రాగిరేకు ఈయన ఇంట్లోనే ఉంటుంటే ఆయన ఏముందిలే రాగిరేకు ఏదో దేవుడిదే కదా అని పెట్టుకుంటుంటే ఈయనకి ఇలా కళ్ళు వస్తూనే ఉండేవి. కొన్నాళ్ళకి ఆ ఇబ్బందులు ఈయన మీద కూడా వచ్చేవి. అందుకని ఏం చెప్తారంటే, ఇతరులవి తాయెత్తులు కానీ వేరే వాళ్ళవి ఏవైనా మనం తెచ్చుకోకూడదు అని చెప్తారు. అవును. వేరే వాళ్ళ ఇళ్లల్లోని దేవతా ప్రతిమలు అవి మనం తేకూడదు. ఇప్పుడు మనం ఏదో పూజ చేసుకుంటాం, చాలా కాలం మనం పూజలు మానేసాం, ఎక్కడికో దేశ విదేశాలకు వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఫ్రెండ్స్కి ఇవ్వకూడదు ఆ ప్రతిమల్ని, వాటిని దేవాలయాల్లో ఇవ్వమని చెప్తారు. రాగిరేకులు, యంత్రాలు కూడా పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి, లేదా దేవాలయాల్లో ఇవ్వండి అంటారు. కానీ స్నేహితులు చుట్టాలు వాళ్ళ ఇళ్లలో పెట్టరు. పాత పద్ధతే కదా ఇది. అవును. ఇలాంటి గమనంతో ఉండాలి. కథ ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడండి. అవును. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.